వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం. దశాబ్దాల సాగునీటి గల సీతారామ ప్రాజెక్టు నెరవేరనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాచర్ల పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణ ప్రజల దాహార్తి తీర్చుతామని వెల్లడి. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునర్ ఆలోచించారు. ప్రభుత్వాన్ని కోరిన రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు. కల్కి సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ అభిమానులు సందడి. థియేటర్ల వద్ద ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు. సెమీఫైనల్ గండం దాటేసిన దక్షిణాఫ్రికా. వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో అడుగు. 57 పరుగుల సునాయాస లక్ష్యం. 8.5 ఓవర్లో ఛేదన. తొలిసారి 79,000 మార్కులు అధిగమించిన సెన్సెక్స్. సరికొత్త గరిష్టానికి నిఫ్టీ. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద పంప్ హౌస్ 1 వద్ద గల మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులతో సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం తీసేయమని సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనసుతో వేగంగా సాగుతున్న పనులు బీజీ కొత్తూరు, పుజుగూడెం, కమలాపురం 3 పంప్ హౌసుల్లో మొదటి లిఫ్ట్ ట్రయల్ రన్ సక్సెస్ అయిందని అన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగునీరు ఎన్ఎస్పీ ఆయకట్టు స్థిరీకరణ. ఈ ఆగస్టు వరకు వైరా లింక్ కెనాల్ పూర్తి చేసే పనులు త్వరితగతిన సాగుతాయని, ట్రయల్ రన్ విజయవంతం అవడంతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ను అధికారులను అభినందించారు. మంత్రి తుమ్మల దశాబ్దాల సాగునీటి కల సీతారామ ప్రాజెక్టు నెరవేరనుందని మీడియాకు తెలిపారు. ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చినప్పుడు నేను ఆయన గారిని అడిగాను, కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొద్ది డబ్బులతోటే ఈ 3 పంప్ హౌసులు పూర్తి చేసి తప్పకుండా ఈ సంవత్సరమే నీళ్లు ఇచ్చే అవకాశం ఉందంటే పెద్ద మనసుతోటి ఆయన గారు అంగీకరించారు. దాని ఫలితంగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి కట్టాల్సినటువంటి నిధులతో పాటు మిగిలినటువంటి పెండింగ్ వర్క్స్ అన్నిటికీ కూడా నిధులు శాంక్షన్ చేశారు. ప్రియమైనటువంటి అడ్వైజర్ పెంటారెడ్డి గారు, సిఈ శ్రీనివాసరెడ్డి గారి టీం మొత్తం కూడా ఈ 4 రోజులుగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని అంకురార్పణ చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలంలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు. దీని తర్వాత పూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, 3వది కమలాపురం 3rd లిఫ్ట్ ఇరిగేషన్. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క 4 రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లో ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం. వాళ్ళు అదే పట్టుదలతోటి రేయింబాబుళ్ళు కృషి చేసి పనిచేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఇప్పుడే ఈ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడ్డటువంటి అధికారులు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఆగస్టు నెలలోనే ఈ పంట కాలానికే గోదావరి జలాలు సుమారు 1,50,000 ఎకరాలకి అందించేటటువంటి భాగ్యం ఆ భగవంతుడు కల్పించాలని చెప్పి, అన్ని కార్యక్రమాలు సజావుగా నడవాలని చెప్పి దీనికి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి, జిల్లా మంత్రులకి, జిల్లా శాసనసభ్యులకి, జిల్లా ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు కూడా ఎంతో సహకరించారు. ఈ గ్రామస్తులు ఉప్పల్ రెడ్డి గారు శంకుస్థాపన రోజే నేను ఆయనకి పాదాభివందనం చేశాను. మీరు ప్రారంభించండి, ఇది పెద్ద ప్రాజెక్టు,
సుమారు 10 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ తోటి పాటు సాగర్ ఆయకట్టుతో పాటు 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం అవుతాయి. భవిష్యత్తులో తొమ్మల చెరువు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాము. అవసరమైతే ఇల్లెందు ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ఆ ప్రాంతానికి కూడా నీళ్ళు ఏ రకంగా వెళ్లాలో తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ముందు ఖర్చు పెట్టినటువంటి సొమ్ముకి, ఖర్చు పెట్టినటువంటి నిధులకి అర్థవంతంగా మనం ప్రతి సంవత్సరం ఒక 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చేటట్టుగా ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే రేపు రాబోయే 3-4 సంవత్సరాల్లో ఆ 2-3 టన్నెల్స్ పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకి నీళ్లు ఇచ్చేటటువంటి ఆ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని మాకు కలిగించాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ. మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల పట్టణంలోని అన్నా క్యాంటీన్ తిరిగి పునరుద్ధరించేందుకు చేస్తున్న ఏర్పాటును ఆయన పరిశీలించి అనంతరం మీడియా సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ వరికపుడిశెల జెర్రివాగు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ప్రారంభించి త్వరితగతిన సాగునీరు, త్రాగునీరు అందిస్తామని, గత పాలకులు ఇప్పటికే తమ బుద్ధులు మార్చుకోలేదని టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా దాడులు చేస్తున్నారని, టీడీపీ కార్యకర్తలు నాయకులపై ఈగ వాలైనా సహించేది లేదని, అందుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, పద్ధతులు మార్చుకోకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఇది వైసీపీ పరిపాలన దుర్మార్గం. ఒక మంచి ఆశయంతో నిర్మించిన అన్నా క్యాంటీన్ని మనం మాచర్లలో చూసాం. ఏ విధంగా వాళ్ళు దీపావళి మందులు అమ్ముకునే గోడౌన్గా పెట్టుకున్నారు. ప్రజల పట్ల కానీ, పేదల పట్ల కానీ ఈ వైసీపీ దుర్మార్గపు పరిపాలనకి ఆ రోజు చిత్తశుద్ధి లేదు. మేమందరం అనుకున్నది ఏంటంటే ఎన్టీ రామారావు గారి మీద ఆ పేరు కొనసాగటం వాళ్ళకి ఇష్టం లేక ఒకవేళ తీసేసి మరి పథకం పేరు మార్చి పేదలకు అన్నం పెడతారేమోనని ఆశించాం. చివరికి పేదవాడి దగ్గర ఆ 4 ముద్దలు కూడా లాక్కునే దుర్మార్గమైన పరిస్థితి. మేము చెప్తున్నాం, ఏదైతే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను ఇచ్చేశారో మళ్ళీ పునఃప్రారంభిస్తున్నాం. వాటిని నాణ్యత కూడా మేము తరచూ పరిశీలిస్తాం. మంచి భోజనాన్ని, ఆరోగ్యవంతమైన భోజనాన్ని అందించే ఏర్పాట్లు చూస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, గతంలో లాగా 5 రూపాయలకి ఇస్తారా, లేదంటే అదనంగా ఏమైనా పెంచుతారా? అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా తీసుకుంటుందో ఆ విధంగా ఈ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతుంది. సతీమణి మరణంతో విషాదంలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అల్వల్లోనే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి చేరుకుని రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి అర్పించారు. కేటీఆర్ వెంట కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అనపర్తి నియోజకవర్గం రంగపేట మండలం అధికారులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమీక్ష సమావేశం. రంగపేట తహసీల్దార్ కార్యాలయంలో రంగపేట మండలం అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రంగంపేట మండలంలో మెట్ట ప్రాంతం సంబంధించి వ్యవసాయం సంబంధిత సమస్యలు, రహదారులు, విద్యుత్, సాగునీరు, చాగల్నాడు ఎత్తిపోతల పథకం సంబంధించి సమస్యలపై చర్చించి వాటిపై అధికారులకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ముఖ్యంగా ఈ రంగంపేట మండలంలో అధికారుల్లో జవాబుదారీ విధానం లోపించింది. మరి ఆ రోజు ఆ ప్రభుత్వం అతి కీలకంగా చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రాం కింద చేసిన స్పందనకు కూడా ఇక్కడ స్పందన కరువైన విధానాన్ని నేను అనేకసార్లు మీ అందరినీ కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈ మండలానికి సంబంధించి చాగల్నాడుకు ఎవరైనా వచ్చారంటే ఆఫీసర్స్ ఒక కాంట్రాక్టర్ని పెంచుకుని ఎక్కడైతే వీడు మనకి దాదాపు 2002లో ఇది చాగల్నాడు వర్క్ స్టార్ట్ అయ్యింది సార్. 2007లో కంప్లీట్ అయింది. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాలువలలో వీడు రిమూవల్ జరగడానికి కనీసం ఫ్లోబ్యాక్ ఫండ్స్, వాటర్ సెస్ డబ్బులు కూడా లేవు సార్. దానివల్ల చాలా ఇబ్బంది అయింది. ఈ సంవత్సరమే మనకి చెరువుకు 5 లక్షలు ఇచ్చారు సార్, కేటాయించారు.
ఆ 5 లక్షలతోటి వీడ్ రిమూవల్ చేస్తాం సార్. మళ్ళీ నెక్స్ట్ మోడర్నైజేషన్ ఎస్టిమేట్ కనుక మనము చేసుకోగలిగితే ఒక మంచి సత్ఫలితం ఉంటుంది. చాగలనాటిలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ మనము అటెండ్ కాగలుగుతాము. అలాగే దాంట్లో ఉన్న పవర్ ఇది మన పవర్ పైప్స్ ఏవైతే ఉంటాయో ఆ పవర్ పైప్స్ అన్నీ కూడా రస్ట్ పట్టేసి తుప్పట్టేసి ఉన్నాయి సార్. అయితే మనకి కేవలము మేము ఈ 4 ఏళ్ళలో అన్నీ కూడా ప్రపోజల్స్ రెడీ చేసుకున్నాం, కానీ ఒకటి కూడా శాంక్షన్ కాని కారణంగానే మేము అటెండ్ కాలేకపోయామని చెప్పడానికి నేను చింతిస్తున్నాను సార్. బట్ ఏమైనా మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కావాల్సింది ఫండ్స్, కాబట్టి ఫండ్స్ మనం కేటాయించగలిగితే మేము 24 అవర్స్ మీ ఆధ్వర్యంలో పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ తమకి విరమించుకున్నాం సార్. యాక్చువల్లీ ఈ పంట అయిన సిస్టమ్ని మళ్ళా రివైవ్ చేశాం. అప్పుడు బడ్జెట్లో ఒక 1 crore rupees పర్ యానం ప్రొవైడ్ చేసాం. అని తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ ప్రాబ్లం వచ్చేసింది 5 years. సో మీ అందరూ సఫర్ అయ్యారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పెండింగ్ ఎస్టిమేట్స్ అదంతా నాకు ఒకసారి నా దగ్గరికి వచ్చి నాకు ఇస్తే నేను మిగతా దగ్గర కూర్చొని అవన్నీ చేయించుకొని, అంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 20 crores కాలువలో పూడికలు తీయడానికి ఇమీడియట్గా, ఎందుకంటే ఆకుమడులు కూడా నీరందరూ 20 crores ప్రొవైడ్. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచించాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలో కానుందని వివరించారు. మార్కెట్ విలువలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు ఎల్ఆర్ఎస్కు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మరి మార్కెట్ గత నెల క్రితం నుంచి మార్కెట్ వాల్యూ పెరుగుదల గురించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వార్త వచ్చింది. దానికి మా జిల్లా కార్యాలయంలో మా సభ్యులతో పత్రికా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మార్కెట్ వాల్యూకు వ్యతిరేకం కాదు, మార్కెట్ వాల్యూ పెంచవచ్చు, కానీ స్టాంప్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అనేది 3%, 4% చేస్తే ప్రజలకు చాలా మేలైతుందని తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మారుమూల గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో కానీ ఒక 20,000 ఉన్నటువంటి ప్లాటు సుమారు ఇప్పుడు మార్కెట్ వాల్యూ 40% పెంచుతామంటే రాష్ట్ర ప్రభుత్వం మరి సుమారు 60,000, 70,000 అయ్యేటువంటి అవకాశాలు ఉన్నవి. చిన్నకారు, సన్నకారు, మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పేదలను దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని తెలియజేసుకుంటున్నాం. గతంలో ముందు మరి టౌన్లో కానీ పట్టణంలో కానీ సుమారు 200,000 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గతంలో 70,000, ఇప్పుడు 2 లక్షలకు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నవి. మన పిల్లల పెళ్ళిళ్ళ కోసం కానీ, పిల్లల చదువుల కోసం కానీ, ప్రతి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారులు కానీ, ప్రతి కుటుంబస్తులు కానీ రియల్ ఎస్టేట్ అనేది ప్లాట్లు కొనుక్కొని భవిష్యత్ తరాలకు మరి భవిష్యత్తులో డబ్బుల్ని వైట్ మనీగా చేసుకోవడానికి ప్లాట్లు కొనుక్కుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా కొనుక్కుంటున్నారు. మరి ఇంత అందరికీ ఉపయోగపడేటువంటి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రభుత్వం చిన్న చూపు చూడొద్దని. జిల్లా పరిషత్ వేదిక ప్రజా సమస్యలను చర్చించి పరిష్కారం చేసేందుకు ఒక వేదికనని తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలో జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను చర్చించి పరిష్కారం చేసేందుకు జిల్లా పరిషత్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. సహకారంతో, ఎందుకంటే మన జిల్లా వాసే ముఖ్యమంత్రి గారు కనుక తప్పకుండా ఈ జిల్లా పరిషత్ మందిరానికి ఎన్ని డబ్బులైన బిల్డింగ్ ఖచ్చితంగా కంప్లీట్ చేసే బాధ్యత మేమందరం కూడా ఇప్పుడు మహేంద్ర చెప్పినట్లు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జిల్లా పరిషత్ అంటేనే ఒక దేవాలయం లాంటిది. మనల్ని ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని మనం తెలియజేయడానికి ఒక చక్కటి వేదిక జిల్లా పరిషత్ సమావేశము. ఎందుకంటే నేను కూడా ఒక జెడ్పీటీసీ నుంచి వచ్చిన
జెడ్పీటీసీ అనేది గ్రామీణ ప్రాంతంలో ఏ విధంగా మనము ప్రజల అవసరాలు తీసుకుంటాము, ప్రజల అవసరాలు తీరుస్తామని చెప్పి చక్కటి ఒక దేవాలయం లాంటిది ఈ రోజు జిల్లా పరిషత్ మందిరం ఈ రోజు మనం బిల్డింగ్ స్టార్ట్ చేసుకోవడం మనందరూ కూడా సంతోషం. ముఖ్యంగా వేదిక మీద కూడా ఈ రోజు యాదన ఇక్కడ మన ప్రసాదన కానీ యాదన కానీ మొత్తం వాళ్ళు కూడా ఒక ఎంపీపీగా లోకల్ పార్టీస్ నుంచి వచ్చి ఈ రోజు ఎమ్మెల్యేగా కానీ ఒక మంచి స్థానం, ఒక మినిస్టర్ కానీ ఒక స్పీకర్ కానీ అత్యున్నతమైన స్థానం పొందడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మీకు కూడా ఈ రోజు ఎంపీపీలు జడ్పీసీలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒక మంచి అవకాశం మన ప్రజలకు సేవ చేసే అదృష్టం మనకు భగవంతుడు ప్రజల రూపకంగా మనకి ఇచ్చారు. దాన్ని సద్వినియోగం చేసుకొని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీ కానీ మీరు అందరూ కూడా అత్యున్నతమైనటువంటి పోస్టులకు మమ్మల్ని ఏ విధంగా అయితే జడ్పీటీసీగా నేను ఒక డీసీపీ చైర్మన్ గా ఈ రోజు ఒక తాండ్ర ప్రజల ఆశీర్వాదంతో ఒక ఎమ్మెల్యే ఏ విధంగా అయితే మీరు కూడా అంచెలంచెలుగా అందరు ఎదగాలని చెప్పి కూడా మీరందరికీ కోరుకుంటూ, ముఖ్యంగా అధికారులు కూడా జిల్లా పరిషత్ అధికారులు కూడా వారి సమస్యలు కొన్ని తెలిపినందుకు ఖచ్చితంగా వారి సమస్యలు కూడా గౌరవ స్పీకర్ గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వారి పిల్లలు ఎవరైతే ఎంప్లాయీస్ ఇక్కడ ఉంటే వారైతే కాలానుగుణంగా అనివార్య కారణాల వల్ల చనిపోయినో వారి పిల్లలకు కూడా జాబ్ల విషయంలో చాలా మటుకు ఇక్కడ పెండింగ్స్ ఉన్నాయి. కలెక్టర్ గారి సహకారంతో ఖచ్చితంగా మన ప్రసాదన సహకారంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఆ విషయాలను కూడా అలాంటి వారిని కూడా ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అయ్యే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాలపై అనేక అనుమానాలు వెలువడుతున్న తరుణంలో పరీక్ష నిర్వహించిన తీరుపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికల రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్, పీడీఎస్ జిల్లా కార్యదర్శి మస్తాన్, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్, ఏవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రవణ్ కుమార్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కొల్లా లక్ష్మీనారాయణ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఖమ్మం కేంద్రంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమానికి పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి యువజన నాయకులను పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈరోజు ఇటీవల కాలంలో నీట్ పరీక్షా పత్రం లీకేజీకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి బాధ్యులందరినీ కూడా అరెస్టు చేయాలి. వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఉన్నారు. వీళ్ళని వెంటనే అరెస్టు చేయాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. దీనికి బాధ్యత వహిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఇలా విద్యార్థి యువజన సంఘాలు ఇలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమం శాంతియుతంగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పోలీసు వారు కూడా దీన్ని భంగం చేసేటువంటి పరిస్థితులలో ఈరోజు విద్యార్థుల మీద, యువకుల మీద ఇలా దాడులు చేస్తున్నటువంటి, అంచవేలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని ఈ ప్రజాస్వామ్య దేశమా పోలీసుల రాజ్యమా అన్న సందంగా మొత్తం కూడా భారతదేశ వ్యవస్థ మొత్తం ప్రభుత్వం అట్లా నడుస్తూ ఉంది. ఈ రోజు ఖమ్మంలో నీట్ పరీక్ష లీకేజ్ పట్ల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తా ఉంటే ఇక్కడ ఉన్న పోలీసు రాజ్యం మొత్తం కూడా మాపై దమనకాండం ఇస్తూ కనీసం దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసే పరిస్థితి కూడా చేయలేని పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. ఒకటే అడుగుతా ఉన్నాం, మొత్తం కూడా ఖమ్మం జిల్లాలో విప్లవాల కిల్లా ఖమ్మం జిల్లా తలుచుకుంటే మొత్తం భారతదేశ చరిత్రలో కూడా ఎంతో మంది పరిపాలించారు, వాళ్ళందరూ కూడా గుణపాఠం చెప్పినటువంటి చరిత్ర ఈ ఖమ్మం జిల్లా నుంచే మొదలైంది. నీటి పరీక్ష పట్ల దేశ ప్రధాని మొత్తం కూడా పార్లమెంట్ లో సమావేశాల్లో నోరిప్పుకోకుండా దాని పట్ల న్యాయ విచారణ చేయకుండా సుప్రీంకోర్టుపై సమగ్ర విచారణ చేసి దోషులు కఠినంగా శిక్షించేంత వరకు కూడా. మెదక్ జిల్లా విల్దుర్తి మండలం మానపల్లి గ్రామంలో ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు శిక్షణ పొంది ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నేడు బ్లాక్ బెల్ట్తో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ కరాటే ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యంగా విద్యార్థినులు కరాటే పట్ల శ్రద్ధ వహించాలని వారికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కరాటేలో శిక్షణ ఇవ్వడం పట్ల ఉపాధ్యాయులను అభినందించారు. వాళ్ళు నిల్చునే విధానంలో కానీ మాట్లాడే మాటల్లో కానీ కాన్ఫిడెంట్ మీరు ఇచ్చిన శిక్షణలో ఫస్ట్గా కనిపిస్తుంది. ఫస్ట్ రాగానే మేము వాళ్ళు హీరోలు అయినట్టుగా, హీరో మీ చేతుల మీద తీసుకున్నందుకు మేమే హీరోలు అన్నట్టుగా ఫీల్ అవుతారు. వాళ్ళు కాన్ఫిడెంట్ దాన్ని బట్టి మీరు ఇచ్చిన శిక్షణను బట్టి కాన్ఫిడెంట్లో చాలా బాగుంది. సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరము. ఈ 11 మందే కాదు, మా స్కూల్లో అందరు కూడా కావాలి.
మగపిల్లలు ఆడపిల్లలు కూడా అందరు కావాలి. మీకు వీలైతే ఈ శిక్షణ ఇవ్వడానికి ముందుకొచ్చి ఇంకా కూడా ప్రతి సంవత్సరం కూడా 2 నెల రోజులు ఇచ్చినా కానీ వాళ్ళకి ఇంకా మీకు వీలైతే 3 నెలలు అనేది ఇబ్బంది పడితే ఒక నెల రోజులు, ఒక 20 రోజులు వచ్చి వాళ్ళను ఆ శిక్షణ ఇచ్చి అదే టైం వాళ్ళ స్కూల్లో టీచర్స్ కూడా దానికి ఒక పీరియడ్ ఇచ్చి దాన్ని అట్లనే కంటిన్యూ చేయడము, శిక్షణ పొందడం అనేది మాకు చాలా అవసరము. ఈ 11 మందే కాదు, వాళ్ళ ద్వారా ఇంకా మాకు పిల్లలందరూ కూడా అట్లాంటి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. మీకు వీలైతే మీరు చేయండి, మీకు ఏదైనా సహాయం చేయాలంటే మేము కూడా ముందుకు వచ్చి చేస్తాం. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృదయమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. రణవీర్ భారతి అనే చిన్నారికి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామాన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. ఐపీఎస్ అధికారి కావాలని ఆ చిన్నారి కల తీరింది. ఏడీసీ జోన్ వారణాసి వారి అధికారి అండ్ హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామాన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతుంది. అటువంటి పరిస్థితిలో భారతి ఐపీఎస్ అధికారి కావాలని తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారుల వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీస్ సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది. కల్కి సినిమా విడుదల సందర్భంగా అమలాపురంలో హీరో ప్రభాస్ అభిమానులు సందడి. కోనసీమ జిల్లా కేంద్రంలో అమలాపురం విఐసి సినిమా థియేటర్ వద్ద తమ అభిమాన హీరో ప్రభాస్ సినిమా విడుదల సందర్భంగా ప్రభాస్ అభిమానుల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బైకులతో విన్యాసాలు చేస్తూ డ్యాన్స్ చేశారు. భారీ బాణసంచ కాల్చారు. డిస్ట్రిబ్యూటర్ థియేటర్ యజమాని బుచ్చిరాజు మాట్లాడుతూ కల్కి సినిమా హాలీవుడ్ రేంజ్లో నిర్మాత అశ్విని దత్, దర్శకుడు నాగాశ్విన్ అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. కోనసీమ జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వర్మ మాట్లాడుతూ ప్రభాస్తో కల్కి మూవీ అద్భుతంగా తెరకెక్కించిన నిర్మాత దర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ అభిమాన హీరో ప్రభాస్ ఇప్పటిలాగానే 6 నెలలకు ఒక మూవీ విడుదల చేయాలని మూవీ విజయం సాధించడంలో శ్రీకాంత్ వర్మ ఆనందం వ్యక్తం చేశారు. ఫస్ట్ గా ప్రభాస్ అభిమానులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఘన విజయం సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మా హీరో గారు ప్రతి 6 మంత్స్కి ఇలా సినిమా చేసి మమ్మల్ని ఉత్తేజపరచాలని పూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే డైరెక్టర్ గారు కూడా చాలా అద్భుతంగా తీశారండి సినిమా. ఎక్కడ విజువల్స్ కానీ ఎక్కడైనా మనకి మొత్తం ప్రతి విషయం కూడా డీటెయిల్గా ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్పి ఒక హాలీవుడ్ లెవెల్ మూవీలో తీసినట్టు తీసి మమ్మల్ని చాలా అసలు ఆనందాశ్చర్యాలకి గురి చేశారండి. అలాగే అశ్విని దత్ గారికి, ఇలా మన వైజయంతి మూవీస్ ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు అండి. చాలా మంచి సినిమా ఇచ్చారండి మా ప్రభాస్ గారికి. అలాగే మాకు జిల్లా అధ్యక్షులు జంపన సత్యనారాయణరాజు గారు, కన్నయ్యరాజు గారు, బుజ్జిరాజు గారు మాకు కూడా ప్రతిసారి సహాయ సహకారాలు అందించి ఇలాగే మమ్మల్ని ప్రోత్సహించి మా హీరో గారిని ఎప్పుడు పై విధంగా నుంచేలా చేసేయాలని మాకు ఎప్పుడు హ్యాపీగా ఆనందంగా సినిమా చూడాలని కోరుకుంటున్నామండి. ఈ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా అలా విజువల్స్ చాలా అద్భుతంగా తీశారు. అలాగే చూసి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందిస్తూ బయటకు వచ్చి ఈ సినిమా చాలా పెద్ద హిట్, ఎప్పుడు రాని కొత్తదనంగా ఉంది, సినిమా ఎప్పుడు చూడలేని కొత్తదనంగా ఉంది. అంత బాగా ఈ డైరెక్టర్ గారు సినిమాని తీశారు. అలాగే విజువల్స్ కానీ ఇది కానీ హాలీవుడ్ సినిమాలాగే తీశారు. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు సినిమాని. ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా గురించి చాలా చాలా ఎక్కువగా చెప్తున్నారు. అలాగే సినిమా కూడా చాలా పెద్ద హిట్ అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా సరే సినిమా చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా బాగుందండి, చాలా కొత్తదనం ఉందని సినిమాలోని హాలీవుడ్ సినిమాలాగే ఉంది, అలా తెలుగు సినిమాలో ఎక్కడ కనిపించట్లేదు, చాలా బాగా తీశారు. అలాగే అశ్విని దత్ గారు కానీ, నాగశ్విని డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు కానీ, డైరెక్టర్ నాగశ్విని గారు కానీ, అలాగే స్వప్న గారు కానీ ఈ సినిమా కష్టపడి తీసి ప్రేక్షకుల ముందుకు వదిలి చాలా పెద్ద హిట్ చేసినందుకు, మా హీరోకి చాలా పెద్ద హిట్ ఇచ్చినందుకు మేము అందరూ చాలా సంతోషిస్తున్నాం. అలాగే సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. అలాగే వచ్చిన జనం సినిమా వదిలిన కాడి నుంచి కూడా వెనకాల నుంచి సినిమా ఇంటికి వెళ్ళి ఒకరు ఇంకో ఇద్దరు అలా సినిమా దగ్గర క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్ వెంకటరెడ్డి నగర్లో ఉప్పల్ డిపోకు చెందిన 18 వీచే రూట్ నైట్ హాల్స్ బస్సుపై 2 దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో బస్సు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సీరియస్ గా తీసుకుని రాచకొండ కమిషనరేట్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తులు, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. నిత్యం లక్షలాది మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే వాటిపై ఇలా కొందరు అకారణంగా దాడులు చేయడం సమంజసం కాదు. బాధ్యులపై పోలీస్ శాఖ సహకారంతో చట్టం ప్రకారం సంస్థ కఠిన చర్యలు తీసుకుంటుంది.
ఐసీసీ ట్రోఫీలను ముద్దాడాలనే ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ, ఎన్నో విఫల యత్నాలు, ఎన్నోసార్లు ఆటగాళ్ల కన్నీళ్లు, వీటన్నింటికీ ముగింపు పలికేందుకు దక్షిణాఫ్రికా జట్టు ఒక అడుగు దూరంలో నిలిచింది. ఎటకేలకు T20 వరల్డ్ కప్ 2024లో ఆ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి గ్రాండ్గా తుది సమరానికి అర్హత సాధించింది. దీంతో చారిత్రాత్మక తొలిసారి ఐపీసీ వరల్డ్ కప్లో ఆ జట్టు ఫైనల్కు చేరింది. సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్పై సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్లో చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. ఇప్పటి వరకు 8 సార్లు వరల్డ్ కప్ సెమీఫైనల్స్ ఆడిన జట్టు ఈ రోజు తొలిసారిగా ఫైనల్ చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం కూడా వరుసగా లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటి గంటలోనే మార్కెట్ అద్భుతమైన రికవరీని కనబరిచింది. సెన్సెక్స్, నిఫ్టీ కొత్త జీవితాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో సెన్సెక్స్ తొలిసారి 79,000 మార్కును దాటగా నిఫ్టీ కూడా తొలిసారిగా 24,000ను అధిగమించింది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ తొలిసారిగా 53,000 పాయింట్లను దాటడం విశేషం. కానీ ట్రేడింగ్ సెషన్లో రికార్డు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఇండెక్స్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 11 గంటల నాటికి 63 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభాలతో ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం. దశాబ్దాల సాగునీటి కల సీతారామ ప్రాజెక్టు నెరవేరనున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాచర్ల పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానందరెడ్డి పట్టణ ప్రజల దాహార్తి తీర్చుతామని వెల్లడి. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఆలోచించారు. ప్రభుత్వాన్ని కోరిన రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు. కల్కి సినిమా విడుదల సందర్భంగా హీరో ప్రభాస్ అభిమానులు సందడి. థియేటర్ల వద్ద ప్రభాస్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అభిమానులు. సెమీఫైనల్ గండం దాటేసిన దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి ఫైనల్లో అడుగు. 57 పరుగుల సునాయాస లక్ష్యం, 8.5 ఓవర్లో ఛేదన. తొలిసారి 79,000 మార్కును అధిగమించిన సెన్సెక్స్, సరికొత్త గరిష్టానికి నిఫ్టీ. ఇవి అప్డేట్స్. నమస్తే.